ఇందాకే సార్ చెప్పారు కదా, 1 కేజీ మాంసం కావాలంటే దగ్గర దగ్గర 15,000 లీటర్ల నీళ్లు కావాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు సపోజ్ శనక్కాయ తినాలనుకోండి, శనక్కాయ పండుతుంది, దాన్ని తీసుకుంటారు, అలానే తినేస్తారు. అదే మీకు మాంసం కావాలనుకోండి, మీరు వెంటనే తినలేరన్నమాట. దానికి మళ్ళీ పంటలు పండించి దానికి పెట్టిన తర్వాత అది పెద్దదైన తర్వాత దానికి కావాల్సిన నీళ్లు, దానికి కావాల్సిన గడ్డి, దానికి కావాల్సిన పంట, తర్వాత దానికి కావాల్సిన ల్యాండ్, ఇవంతా కన్సిడర్ చేసుకుంటే వాటరు తర్వాత ల్యాండ్ కన్సప్షన్ చాలా ఎక్కువ. అలాగే సార్ ఇంతకుముందు మెన్షన్ చేసినట్లు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్ అంటే తెలుగు అడవుల్ని నరికేయడం మెయిన్ రీజన్ ఏంట్రా అంటే గ్లోబల్లో వరల్డ్ వైడ్ ఏంట్రా మెయిన్ రీజన్ ఏంట్రా అంటే మనుషులకి మాంసం సరిపోక ఆ మాంసం పెంపకం కోసము ఉండే చెట్లని నరికేసి అక్కడ ర్యాంచెస్ అంటారు అనమాట వెస్టర్న్ కంట్రీస్లో. అంటే మనము ఇప్పుడు ఆవుల్ని పెంచుతాం కదా, చైన్ అంటాం కదా, అట్లా ర్యాంచెస్ అంటారు అనమాట. ఆ ర్యాంచెస్ కోసం అడవుని నరికేసి అక్కడ పెంచుతూ దానికి వాటర్ అంటే మనిషికి కూడా సరిపోని వాటర్, కొన్ని కంట్రీస్ వినే ఉంటాం ఆఫ్రికాలో మనుషులు తాగేదానికి కూడా నీళ్లు లేవు. బట్ ఇట్లాంటి కంట్రీస్లో ఏంట్రా అంటే మనుషులకు కూడా అందరినీ నీళ్లు వాటికి ఇచ్చి మాంసం కోసం వాటికి నీళ్ళు ఇచ్చి తర్వాత పంట పండించి వాటి కోసమే సపరేట్ పంట అనమాట. నేను 40 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 49, నాకు 40 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నేను నాన్ వెజ్ బాగా తినేదాన్ని. బాగా అంటే ఏదో వారంలో 5 రోజులు 6 రోజులు అని కాదు, అప్పుడే కడుపు నిండా భోంచేసింటే కూడా మా పిల్లలు అంటే మా ఎంప్లాయీస్ ఎవరైనా మేడం చికెన్ మేడం అంటే సరే రా